నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మన దిన పంచాంగం దిన ఫలితాలలో భాగంగా నవంబర్ 26, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు, అదృష్ట శాతము, కలిసి వచ్చే రంగులు, కలిసి వచ్చే వారాలు ఈ రోజు మనం విశేషంగా తెలుసుకుందాము. అయితే ఈ రోజు గ్రహస్థితిని చూసినట్టయితే కనుక చంద్రుడు తులారాశిలో సంచరిస్తూ శుక్రుడు కేతు ఇద్దరు యుతి దృష్టిని పొంది ఉన్నారు. సూర్యుడు బుధుడు వృశ్చిక రాశిలో యుతిలో ఉండగా గురుడు మిథునంలోను, కుజుడు కన్యలోను, శని కుంభంలోను, రాహు మేషంలోను కొనసాగుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క ఫలితాలు మేష ద్వాదశ రాశుల వారికి, అయితే ఈ గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఈ రోజు వ్యాపారంలో ఊహించని మార్పులు రావచ్చు. పెద్దల సూచనతో మాత్రమే మీరు ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో చిన్న చిన్న విషయాలలో ఉద్రిక్తతలు, వాతావరణం కానీ గొడవలు కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో కొంచెం శాంతం వహించండి. కానీ సాయంత్రానికి మాత్రము అన్ని సర్దుబాటు ధోరణిలో ఉండడంతో పాటు శుభవార్తలు మీకు అందుబాటులోకి వస్తాయి. అయితే సూచన ఏంటంటే కనుక ఈ రోజు మీరు ఆతృతను, తొందరపాటుతనాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా హనుమంతుడికి వీలైనతే ఉదయం పూట కానీ లేదా అంటే సాయంత్రం సమయంలో కానీ ఒక్కసారి స్వామివారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ తులసి దళాలను మీ పేరిట ఇచ్చినట్టయితే, అర్చన చేయించుకున్నా లేదా మీ పేరిట స్వామివారికి ఇచ్చినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఈ రోజు అదృష్ట శాతం 76 గాను, లక్కీ కలరు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే వారము మంగళవారము. మీరు ఈ మేషరాశిలో ఉండేవారు ఈ నెల మొత్తంలోనూ మంగళవారం నాడు కనుక మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల మద్దతుతో ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకునేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థికంగా గతంలో కన్నా కొంత ఊరట కలిగే అవకాశం కనబడుతోంది. ఏ పని తలపెట్టినా ఈ రోజు సక్సెస్ సాధిస్తారు కాబట్టి ఈ రోజుని అస్సలు వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. ప్రేమ జీవితంలో ఆత్మీయత పెరగడంతో పాటు గతంలో ఏమైనా ఇబ్బందులు కానీ అనుమానాలు కానీ ఉండి ఉంటే కనుక తొలగిపోయి ముందుకెళ్లే అవకాశం కనబడుతుంది. తర్వాత సూచన ఏంటంటే కనుక అనవసరమైన ఖర్చులు ఈ రోజు ఎక్కువగా పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వాటిని అవసరమా కాదా అని చూసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. వీలైతే ఖర్చుని తగ్గించుకోండి. అదృష్ట శాతము 85 గాను, లక్కీ కలరు ఆకుపచ్చ కలరు, లక్కీ నెంబర్ 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. మీకు చెప్పదగిన పరిహారము గోమాతకు మీ చేత్తో అరటిపళ్ళు తినిపించినట్టయితే కనుక శుభంగా ఉండబోతుంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు ఈ రోజు అద్భుతమైన రోజు. మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ సాధిస్తారు. నూతన ఆలోచనలు, ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. చిన్న చిన్న ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. సూచన ఏంటంటే కనుక మీ మాటల్లో చురుకుతనాన్ని ప్రదర్శించండి. అంటే డల్ గా ఉండకుండా యాక్టివ్నెస్ అనేది మీ మాటల ధోరణిలో కనిపించాలి. పరిహారంగా విష్ణువుకి పసుపు రంగు పువ్వులతో పూజ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 83 గాను, కలిసి వచ్చే రంగు నీలము, కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి గతం నుంచి ఎదురవుతున్న కొన్ని సమస్యలకు ఈ రోజు మీకు పరిష్కారం అందబోతుంది. స్నేహితుల సహాయ సహకారాలు మీకు ఈ రోజు అందుబాటులోకి వస్తాయి. కుటుంబ సభ్యులతో ఎక్కువ శాతం సమయాన్ని గడిపేటట్టుగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం క్రమబద్ధంగా ఉంటుంది. దీంతో పాటు ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు కనిపించటం లేదు. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ఈరోజు మీరు ఎమోషనల్గా రియాక్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీ రంగంలో ఉన్న వాళ్లకు. కానీ ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా కాంత అంటే శాంతంగాను, మాటను మంచితనంగాను వాడేందుకు ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా చంద్రుడికి ఈరోజు పాలను నివేదన చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. మీకు అదృష్ట శాతం 80, కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే వారము సోమవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సూర్య యొక్క శుభ దృష్టి మీ మీద చాలా ఎక్కువగా ఈ రోజు ఉండబోతోంది కాబట్టి సూర్యుడికి నమస్కారం చేసుకుని అర్ఘ్యాన్ని ఇచ్చినట్టయితే కనుక ఈ రోజు మీ పనులన్నీ చక్కగా సక్రమంగా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. గౌరవం తెస్తుంది. వృత్తిలో అభివృద్ధి సూచన ఎక్కువగా గోచరిస్తోంది. అయితే పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు ఈ రోజు అందుబాటులోకి వస్తాయి. ఈ రోజు మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ఇతరుల ప్రశంసల కోసం మీరు వెయిట్ చేయకండి. మీ పని ధోరణిలో మీరు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. కర్తవ్యబద్ధంగా పనిచేయడం
చేయడం తెలుసుకోండి. అంటే ఎవరో చూస్తున్నారని కాకుండా మీ అంతట మీరు క్రమబద్ధంగా చేసినట్టయితే మంచి గౌరవాన్ని పొందుతారు. పరిహారంగా ఈరోజు సూర్యుడికి గోధుమలను లేదా గోధుమలతో చేసినటువంటి పదార్థాన్ని నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 87, కలిసి వచ్చే రంగు పసుపు, కలిసి వచ్చే నెంబరు 1, కలిసి వచ్చే వారము ఆదివారము. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు ఉండవచ్చు, వాటిని తీసుకునే ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు సాధారణమైన ఫలితాలు ఉంటాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. అంటే ఇక్కడ మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక పెద్దల మాట తీసుకుని కానీ వారి యొక్క సలహా తీసుకుని కానీ మీరు ఏ పని మొదలు పెట్టాలన్నా చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. దీంతో పాటుగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు, తర్వాత డబ్బు పరంగా ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు, మూడవది అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసేటప్పుడు ఒకసారి ఆలోచించి మీరు ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. కొంత మోసపోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే దుర్గా అమ్మవారి యొక్క దుర్గా సప్తసతి అనే అంశాన్ని మీరు పారాయణ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీకు అదృష్ట శాతం 75 గాను, కలిసి వచ్చే రంగు పసుపు, కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండడము జరిగేందుకు అవకాశం ఉంది. అయితే ఈ రోజు ఏ నిర్ణయాలు తీసుకున్నా సక్సెస్ఫుల్ గా ఉండబోతోంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి, కానీ కొంతమందితో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మీ యొక్క రహస్యాలు కానీ లేదా ఏదైనా బాధను కానీ ఈ రోజు మాత్రము షేర్ చేసే ప్రయత్నం చేసుకోకండి. తర్వాత ప్రేమ జీవితంలో ఆనందంగా ఉండబోతోంది. కళారంగానికి సంబంధించిన వాళ్ళకి పారితోషికాలు పెరగడంతో పాటు మంచి మంచి అవకాశాలు కూడా వచ్చే దిశ కనపడుతోంది. అయితే సూచన ఏంటంటే కనుక మీరు ఈరోజు అహంకారానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అంటే ఈగో, యాటిట్యూడ్ ఇలాంటి వాటికి కొంత దూరంగా ఈ రోజు ఉండే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శుక్రదేవుడికి పాలను సమర్పించి శుక్ర భగవానుడి యొక్క అంటే శుక్ర గాయత్రి కానీ శుక్రగ్రహానికి సంబంధించిన ఏదైనా స్తోత్రాన్ని కనుక చదువుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు అదృష్ట శాతం 89 గాను, కలిసి వచ్చే రంగు గులాబీ రంగు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత కోసం కొంత ధ్యానం చేయండి. అలజడి ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. సహచరులతో చిన్న చిన్న విభేదాలు కానీ గొడవలు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మధ్యాహ్నం తరువాత మీరు శుభవార్తలు వినేందుకు అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన సూచన కోపాన్ని నియంత్రించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా మీరు ఈ రోజు మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ దర్శనం చేసుకుని స్వామివారికి ఎర్రని పువ్వులను కనుక సమర్పించినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీ యొక్క అదృష్ట శాతం 77 గాను, కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే నెంబర్ 9, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈ రోజు ధార్మికత ఎక్కువగా ఉండేందుకు, ధ్యానం చేసుకోవడానికి లేదా దైవ కార్యాలు చేయడానికి, కొంచెం ఆధ్యాత్మికం వైపు మనసు మళ్లేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు లాభదాయకంగా ఉండబోతోంది. కుటుంబ సభ్యుల మద్దతు కనబడుతుంది. సాయంత్రానికి శుభవార్తలు వినేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు చెప్పదగిన సూచన ఖర్చులను కొంచెం నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. అనవసరమైన ఖర్చులు వచ్చేందుకు సూచన కనబడుతోంది. పరిహారంగా విష్ణుదేవుడికి తులసి మాలను సమర్పించడం కానీ తులసి పత్రాలతో మీ స్వయంగా పూజ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే నెంబర్ 7, కలిసి వచ్చే వారము గురువారము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి మీ యొక్క వృత్తిలో ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ రోజు గుర్తింపు రావడంతో పాటు మీ శ్రమకు తగిన ఫలితాన్ని ఈ రోజు అందుకోబోతున్నారు. చిన్న చిన్న ప్రయాణాలు ఉంటాయి. ఆ ప్రయాణాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. ఆరోగ్యము సాధారణంగా ఉంటుంది. అనారోగ్య సూచనలంటూ ప్రత్యేకంగా ఏమీ కనిపించట్లేదు, కానీ కొంత వాతావరణ పరంగానే ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో మితమైన సంభాషణ చేసేందుకు ప్రయత్నం చేయండి. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకండి. మీకు చెప్పదగిన సూచన ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేసుకోండి. అయితే అదృష్ట శాతం 84, కలిసి వచ్చే రంగు నలుపు, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి స్నేహితుల సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. ఏ పని తలపెట్టినా సక్సెస్ సాధిస్తారు. మిత్రుల మద్దతుతో పాటు మీరు ప్రణాళికలు వేసుకున్నవి గతంలో కానీ లేదా ఇప్పుడు కానీ వేసుకున్న ప్రణాళికలు సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. వాటిని మూలపడేసే ప్రయత్నం చేసుకోకండి. వ్యాపారంలో లాభాలున్నాయి. మానసిక ప్రశాంతత కోసము ఏదైనా దేవాలయాన్ని సందర్శించినట్టయితే కొంత మనశ్శాంతి కలుగుతుంది. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్లయితే కనుక కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.
సూచనగా చెప్పదగింది ఏంటంటే ఆలస్యాన్ని, బద్ధకాన్ని కొంచెం దూరంగా ఉంచండి. అంటే పోస్ట్ పోన్మెంట్ని కొంచెం వాయిదా వేసుకోవడాలు, పోస్ట్ పోన్ చేయడాలు ఇలాంటివి ఆపేసి త్వరితంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది ఈ రోజు చేసుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా శనిదేవుడికి తైలాభిషేకం చేయించుకోండి. మీ అదృష్ట శాతం 85, కలిసి వచ్చే రంగు నీలి రంగు, కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి గురుగ్రహ దృష్టితో అన్ని పనులు ఈ రోజు సానుకూలంగా ఉండబోతున్నాయి. కుటుంబంలో శాంతియుత వాతావరణము, వ్యాపారంలో లాభాలు కనబడుతున్నాయి. విద్య, కళల్లోనూ పురోగతి గోచరిస్తోంది. అయితే కుటుంబంలో ఒక శుభవార్త మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సూచన: పెద్దల యొక్క నిర్ణయాలు కానీ, పెద్దల యొక్క ఆశీస్సులు కానీ ఈ రోజు మీరు పాటించే ప్రయత్నం తీసుకోండి. అంటే పెద్దల యొక్క నిర్ణయాలు తీసుకోండి, పెద్దల ఆశీస్సులను తీసుకునే ప్రయత్నం చేస్తూ వారి నిర్ణయానికి లోబడి ఉండే ప్రయత్నం ఈ ఒక్కరోజు చేసుకోండి. అయితే పరిహారంగా విష్ణుమూర్తికి పసుపు రంగు దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయండి. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. మీ యొక్క అదృష్ట శాతము 90 గాను, కలిసి వచ్చే నెంబర్ 3, కలిసి వచ్చే వారము గురువారము. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు చెప్పదగినటువంటి గ్రహస్థితులు, గోచార రీత్యా ఫలితాలు, సూచనలు. నమస్తే.